నా భూమిని వేరేటోళ్ళ పేరు మీద రాసిర్రనో, నా ఇంట ఆమె కాపురానికి వస్తలేదనో, ప్రేమించిన పిల్ల మోసం చేసిందనో, ఉద్యోగం కోసమో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమో మొన్నటికి మొన్న దళిత బంధు లోన్ కావాలనో నీళ్ళ ట్యాంకులు టవర్లు ఎక్కిన వార్తలు మస్తుగా ఇన్నం చూసినాం కదా వల్ల. కానీగో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాడ గీ అన్న దేనికోసం కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎక్కిండో తెలిసి చూసిన వాళ్ళకే షాక్ కొట్టినట్టు అయిందట. చూడురా వార్త ఏందో మీరు కూడా పురాగా. ఇగో ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక మనిషి అవపడుతురు చూసిరా. కరెంటు సప్లై లేనట్టుంది. ఉంటేనా ఈ పాటికే కాకి లెక్క మాడిపోకపోవు. అయినా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటే భయం భక్తి లేదు. పేయి మీద బట్టలు కూడా చక్కగా లేవు. గట్టెక్కిండేంది ఎవరైనా. ఇక జాల్తీయే అన్నవు. ఇంకా దగ్గరికి పోయి కెమెరా పెట్టకు. ఇక పాతాల లోకం అంతా ప్రత్యక్షం అవుతుంది. మరి ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన గీ అన్న పేరు మా ఊళ్ళట. మరి దేనికి ఎక్కిండు గీ అర్ధ దిగంబర అవతారం ఎందుకు వేసిండంటే, భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసే ఒక పోలీస్ బ్రో ఈ మా ఊళ్ళు బ్రో ఫోన్ ను తొడుక్కున్న బట్టలను గుంజుకొని ఎవరితోనో కొట్టిపించిండట. నా ఫోన్ నాకు ఇస్తారా లేదా అని ఇట్లా ట్రాన్స్ఫార్మర్ ఎక్కిండి. ఇక మరి ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ లేదన్న సంగతి మా ఊళ్ళకు ముందే తెలుసా? తెలివక ఎక్కిండా. హలో మా ఊళ్ళు బ్రో, డబ్బు నాటికెళ్ళి దిగు బ్రో. నీ ఫోన్ సంగతి ఏమో కానీ పుసుక్కున్న కరెంట్ వచ్చిందంటే పొయ్యి మీద మర్చిపోతే మాడిపోయిన కాకరకాయ ఫ్రై లెక్క మాడిపోతావు. మరి ఏమోపో. అయినా పోలీస్ బ్రో ఎవలో గాని మనిషికి ఆరోపానం అసలు ఫోన్ గుంజుకుంటే ఎంత బాధ ఉంటదండి. ఏదన్నా తప్పు ఉంటే 4 తిట్టాలి, 2 కొట్టాలి. ఇంకా పెద్ద తప్పు అయితే అరెస్ట్ చేసి కేసు పెట్టి బొక్కలేయాలి. గాని ఫోన్ ఎలా లాక్కుంటారండి మీరు? మరీను వెంటనే ఇచ్చేసేయండి అని ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన ఈ మా ఊళ్ళన్నకు మద్దతు వలికి కిందికి రమ్మని బతిలాడి ఫోన్ ఇచ్చి పంపిరట. తొవ్వంట వచ్చిపోయేటోళ్ళు కూడా. ఏందో ఏమో ఊ అంటే ఆ అంటే ట్యాంకులు టవర్లు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కుడు, సస్తా అని బెదిరించుడు, డిమాండ్లు చేసుడు. మంచిగా మోపేరుపో. ఇట్లా ఫోన్ గుంజుకున్న ట్రాన్స్ఫార్మర్ ఎక్కుడు ఏందో చిత్రం కాకుంటే